చాలామంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ సంవత్సరాలుగా చదువుతూ ఉంటారు. అవి ఎన్నిసార్లు రాసినా జస్ట్ కొంచెంలో మిస్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దానికి కూడా మనం చేతిరేఖల ద్వారా చెప్పచ్చు. గవర్నమెంట్ జాబ్ రావాలనుకుంటే వానికి ఫస్ట్ చెప్తి కదా, రేఖ ఎంతో కొంత ఉండాలి, కనీసం ఇంతనని ఉండాలి. దాన్ని అటు డబ్బు రానికే కారణం అవుతుంది ఈ రేఖ. దీని రేఖ ఎవరికైతే ఈ త్రిభుజం ఉండి ఈ రేఖ నిలువుండి ఈ భాగ్యరేఖ ఉంటుందో ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఎస్సీ ఎస్టీ అయితే పిలిచిస్తారు జాబ్. నమస్కారం, వెల్కమ్ టు నక్షత్ర జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్. సో మనతో పాటు మన గురువు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఆయనతో నాకు కొన్ని చాలా డౌట్స్ ఉన్నాయి ఈ ఆత్మల గురించి, నెగిటివ్ ఎనర్జీస్ గురించి. సో వాటితో పాటు మిగతా డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలామంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ సంవత్సరాలుగా చదువుతూ ఉంటారు. ఇంకా వాళ్ళకి చదవడమే పని ఉంటుంది, కానీ అవి ఎన్నిసార్లు రాసినా జస్ట్ కొంచెంలో మిస్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దానికి కూడా మనం చేతిరేఖల ద్వారా చెప్పచ్చా? అవును, గవర్నమెంట్ జాబ్ రావాలనుకుంటే వానికి ఫస్ట్ చెప్తి కదా, భాగ్యరేఖ. ఇది భాగ్యరేఖ ఎంతో కొంత ఉండాలి, కనీసం ఇంతనని ఉండాలి. అంటే ఇదేంది 27, 26, 28కి వెళ్ళి భాగ్యరేఖ ఉండాలి. ఇది ఉంటే ఏమవుతుంది, డబ్బు రానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఒక రోడ్డు ఉంటేనే కదా, మన రోడ్డు ఉంటే పక్కూరుకోయేది. ఇది అలాంటి అన్నట్టు డబ్బు రానికే కారణం అవుతుంది ఈ రేఖ. దీన్ని భాగ్యరేఖ అంటాం. ఈ జాబు రావాలంటే ఏం చేయాలంటే ఈ సూర్యస్థానం చూసుకోవాలి. ఉంగరం వేలు కింద ఒక రేఖ ఇలా ఉండాలి. గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఒక త్రిభుజం ఉండాలి. ఎవరికైతే ఈ త్రిభుజం ఉండి ఈ రేఖ నిలువుండి ఈ భాగ్యరేఖ ఉంటుందో ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఎస్సీ ఎస్టీ అయితే పిలిచిస్తారు జాబ్, రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి. అదే ఓసీకి అయితే ఈ రేఖ బ్రాడ్గా ఉండాలి. ఓసీ అయితే ఇక్కడ ఇంకొక రేఖ సపోర్ట్ ఉండాలి. ఉంటే ఓసీకి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఇది లేకుండా ఒక రేఖనే ఉండి త్రిభుజం ఉంటే మటుకు జాబ్ వస్తుంది, కానీ ప్రైవేట్ చేసుకోవచ్చు. అట్లా ఓకే. గవర్నమెంట్ జాబ్ రావాలంటే సూర్యస్థానం, ఇదంతా సూర్యస్థానము, ఉంగరం వేలు, దీనితో నిలువు రేఖ ఉండి ఇక్కడ ఒక త్రిభుజం ఉండాలి. భాగ్యరేఖ మటుకు కనీసం ఇక్కడ వరకు ఉండాలి. అంటే మన అరచేతిలో బొటన వేలుకు దరిదాపుగా దాని ఎండింగ్ వరకు ఇక్కడ ఉండాలి. ఇట్లా దరిదాపుగా ఇట్లా ఎండింగ్ వరకు ఉండాలి. ఉంటేనే వాళ్ళకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కొందరికి ఈ రేఖనే ఉండదు, ఏదో ఇట్లా ముక్కలు కట్లు ఉంటుంది. ఇక వాడు కష్టపడతా ఉంటాడు. ఎన్నిసార్లు కష్టపడ్డా మిస్ అవుతుంటుంది. అంటే ఈ రేఖ ఏంది, పెరుగుతుంది. ఇది ఈ రేఖలు 9 నెలలకు ఒకసారి చేంజ్ అవుతుంటుంది. మళ్ళీ తీగలక మీరు ఎవరైనా చూసుకోవచ్చు మీ చేతిలో. ఈ రేఖ ఇట్లా ఉన్నది, ఒక 2 సంవత్సరాలు అయినాక ఇట్లా అవుతుంది. కొద్దిగా ఇంత చిన్న రేఖ ఉంటుంది. కొన్ని రోజులు పోయినాక ఒక రేఖ ఇలా బయలుదేరి టచ్ అవుతుంది. దీనికి ఎప్పుడైతే టచ్ అయితే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కొద్దిగా గ్యాప్ ఉన్నా సరే మిస్సింగ్ ఉంటుంది. ఇక్కడ కొద్దిగా మిస్ ఉన్నా సరే దగ్గర దాకా వచ్చి అయిపోతుంది జాబ్, అవకాశం రాదు. అది ఇది కూడా ఇట్లా మొత్తం ఇట్లా టచ్ కావాలి. మన చేతుల రేఖలు మొత్తం పెరుగుతుంటాయి. ఎప్పుడు చేంజ్ అయితేనే ఉంటుంది, ఎవ్రీ 9 months ఒకసారి. అందుకే లాభ నష్టం. ఎవరికైనా సరే గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఇక్కడ ఉంగరం వేలు కింద త్రిభుజం ఉండాలి, కనీసం ఈ భాగ్యరేఖ ఇక్కడ వరకు ఉండాలి. ఉంటే మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఇక అలాంటి ఇంకొకటి ఏంటంటే, ఇది గ్రహాల పరంగా కూడా మీరు స్టోన్ ధరించాలి. బుధుడు ఎఫెక్ట్ ఉండకూడదు. బుధగ్రహం ఎఫెక్ట్ ఉంటే కూడా జాబ్ రాదు. ఓకే. దానికి సంబంధించిన మరకతం స్టోన్ పెట్టుకోవాలి జాబ్ రావాలంటే. అది పెట్టుకుంటే అప్పుడు ఈ జాబ్ కంపల్సరీ వస్తుంది. ఓకే.